హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహిళా డిజైన్స్. ఈ సెట్ యొక్క మేకింగ్ వీడియో చూద్దామా. నేను పర్ హ్యాండ్ 9 బ్యాంగిల్స్ యూస్ చేశానండి ఒక్కొక్క హ్యాండ్కి. ఈ సెట్లో ఈ 9 బ్యాంగిల్స్ని ఫస్ట్ 18 బ్యాంగిల్స్ కదండి టోటల్, మొత్తం ముందు థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేశానండి. డిజైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్స్ మీద చేస్తున్నాను. మనకి ఒక ఐడియా ఉండాలండి, ఏ బ్యాంగిల్ అంటే ఏ డిజైన్ మనకి డ్రాయింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది అనేది కనుక మనకు ఒక ఐడియా ఉంటే నిదానంగా అలానే చేసుకుంటూ రావచ్చండి. మనం రష్ అయ్యే టైం ఉండదు, రష్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ 3D షేప్ యూస్ చేస్తామండి. అంటే మనకి ఇది 3D డిజైన్ అనమాట. 3D డిజైన్ ఎప్పుడైనా కానీ మనకి డ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. అందువలన ఫస్ట్ మనం 3D డిజైన్ ఉన్న బ్యాంగిల్ని మేక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 6K ఐ షేప్లో గ్లాసీ పింక్ యూస్ చేశానండి. అలానే 6K లీవ్స్కేమో 6K ఐ షేప్లో మెటాలిక్ గోల్డ్ యూస్ చేశాను. పైన చిన్న డ్రాప్ వస్తుంది కదండి మనకి లోటస్లో, దానికి 3mm మెటాలిక్ గోల్డ్ యూస్ చేశాను అనమాట. ఇక్కడ నేను మెటీరియల్ మొత్తం యూజ్ చేసిందంతా చెప్తున్నానండి, సో దట్ మీకు బిగినర్స్కి ఈజీగా ఉంటుందండి. మనము మేకింగ్ వీడియో చూసి మేక్ చేసుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ షేప్ యూజ్ చేశారు అంటే ఎంత మేము ఇదంతా తెలియకుండా నేను స్టార్టింగ్లో అంటే 8 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇవే కన్ఫ్యూజన్స్ ఉండేయండి. సో నేను ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో నేను అప్లోడ్ చేయాలి అని అంటే నేను ఇవన్నీ కన్ఫామ్గా చెప్పాలి అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యానండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. థ్రెడ్ మీద ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేశానండి. ఇప్పుడు B7000 గ్లూ కుందన్ మీద కుందన్కి యూజ్ చేశానమాట. ఇక్కడ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి ఏది ఫస్ట్ స్టిక్ చేసాము తర్వాత ఏవి స్టిక్ చేసామని. ఇక్కడ మనం చూసుకోవాలండి, లోటస్ ఏదన్నా వంక అంటే కొంచెం క్రాస్గా అలా వస్తుంది కదా, చూసుకొని లోటస్ కన్స్ట్రక్షన్ బాగుండాలండి. లోటస్ డిజైన్ బాగుండాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అనేది మనం గ్లూ కూడా అంటే ముద్దలుగా అలా అప్లై చేసుకోకూడదండి, నీట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాంగిల్ పక్కన అంటే మనకి స్టిక్ అయితే బాగా కనిపించదండి. గ్లూ అనేది ఎక్కువ అప్లై చేస్తుంటే బాగా కనిపించదు. సో ఇలా కనుక మనము ఒక లీవ్స్ ప్యాటర్న్లో అలా అప్లై చేసుకుంటే ఎక్కువ గ్లూ అంటే నీట్గా స్టిక్ అవుతుంది, చాలా బాగా స్టిక్ అవుతుందండి. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, నేను ఒకటేమో నిలువుగా పెట్టుకున్నాను, 2 క్రాస్గా పెట్టుకున్నాను. ఇది బిగినర్స్ కోసమేనండి, ప్రొఫెషనల్ కోసం కాదు. అంటే నేను ఏదో ప్రొఫెషనల్స్కి టీచ్ చేస్తున్నాను అని కాదు, బిగినర్స్కి ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. లీఫ్కేమో మెటాలిక్ గోల్డ్ యూస్ చేశానండి. ఇప్పుడు పైన B7000 గ్లూ యూస్ చేశానమాట, సో దట్ మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు రెండు పెటల్స్ వస్తాయి కదా, ఈ 2 పెటల్స్ ఒకదాని పక్కన ఒకటి అంటించుకొని 3mm షేప్ ఇప్పుడు అంటించుకుంటే మనకి ఇంకా లోటస్ అనేది అసలు కదలదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము, కాకపోతే కొంచెం అలవాటు ఉండాలి. ఫస్ట్లో ఏంటంటే మనకు ఆ గ్లూ చేతులు కతుక్కుంటా అలా ఉంటుందండి, సరిగ్గా స్టిక్ అవ్వవు. ప్రాక్టీస్ ఉంటే బాగానే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ దీపం షేప్, సారీ అండి ఇక్కడ తమిళనాడులో వీటిని దీపం షేప్ బ్యాంగిల్స్ అంటారు, నాకు అలానే వస్తుంది. డ్రాప్ షేప్ బ్యాంగిల్స్ అండి 4. ఈ 4కి నేను 6K, ఇది 6K అండి సైజు, 6K గ్లాసీ పింక్ యూస్ చేశాను. ఇవి సైడ్ బ్యాంగిల్స్కి చాలా బాగుంటాయండి డ్రాప్ షేప్ బ్యాంగిల్స్, ఒక లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్లాట్ కట్ మీద డ్రాప్ షేప్ యూస్ చేస్తే డ్రాప్ షేప్ కుందన్ అనేది కరెక్ట్గా సిట్ అవుతుందండి, ఇక సెటిల్ అయిపోతుంది. మనం ఎంత కదిపినా అది కదలదు, కింద బ్యాంగిల్ బేస్ ఉంటుంది కాబట్టి దానికి. అదే మనం రౌండ్ కట్ మీద యూస్ చేస్తే కొంచెం కింద గ్యాప్స్ వస్తాయండి, సో దట్ మనకి వేసుకునేటప్పుడు తీసేటప్పుడు మూమెంట్ అవుతుందని నా ఒపీనియన్. అదే కరెక్ట్ అని నేను చెప్పను, నా ఒపీనియన్ అంటున్నా నేను. ఇలా కరెక్ట్గా సెట్ అయ్యేలోపు మనం బ్యాంగిల్ 1 by 1 స్టిక్ చేసుకుంటూ రావాలండి. నేను ఎప్పుడు కూడా గ్లూ కొంచెంగా అప్లై చేసుకుంటాను, సో దట్ మనకి బ్యాంగిల్ మొత్తం ఒక్కసారి అప్లై చేసామంటే డ్రై అవుతుంది. మనం ఒకవైపు నుంచి అంటించుకుంటూ వచ్చేసరికి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి గ్లూ అనేది కన్ఫామ్గా డ్రై అయిపోతుందండి. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెంగా అప్లై చేసుకుంటే అది కొంచెం రాగానే ఉంటుందండి, గ్లూ ఆరిపోదు. సో దట్ బ్యాంగిల్ కూడా కరెక్ట్గా స్టిక్ అవుతుంది దాని మీద. అసలు మనం ఊడవండి కుందన్స్ కరెక్ట్గా స్టిక్ చేసుకుంటూ వస్తే. కాకపోతే ఎప్పుడైనా బ్యాంగిల్స్ డ్రైయింగ్కి కరెక్ట్గా టైం ఇవ్వాలండి మనము. ఇప్పుడు ఇలానే 4 బ్యాంగిల్స్ మేక్ చేశాను నేను.
ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి. అవి సైడ్ బ్యాంగిల్స్ కదా, మిడిల్ బ్యాంగిల్స్ అయిపోయాయి, సైడ్ బ్యాంగిల్స్ అయిపోయాయి. ఇప్పుడు నార్మల్లోవి చేస్తున్నానండి నేను. మనము డ్రైయింగ్ అనేది 24 to 48 అవర్స్ ఇవ్వాలండి బ్యాంగిల్కి. అప్పుడు కుందన్ కరెక్ట్గా స్టిక్ అవుతుంది, అస్సలు ఊడిపోవండి. ఒక అమ్మాయి అయితే మొన్న మీరు ఇలా చేస్తున్నారు, మీకు ఊడిపోవా అని అడిగారండి. లేదంటే అసలు ఊడిపోవు, నేను ఇప్పటి వరకు ఎన్నో బ్యాంగిల్స్ సేల్ చేశాను, 8 years నుంచి చేస్తున్నానండి నేను ఈ బిజినెస్. నాకు ఒక్కరు కూడా మీ బ్యాంగిల్స్ ఊడిపోయాయి అని అనలేదు. కానీ ఊడిపోయినా నేను కొన్ని ఎక్స్ట్రా కుందన్స్ అయితే కన్ఫామ్గా ప్రొవైడ్ చేస్తానండి. సో దట్ వాళ్ళకి ఏదన్నా 1, 2 ఊడిపోతే గమ్ ఎక్కడైనా దొరుకుతుంది, వాళ్ళకి మళ్ళీ ఆ షేప్లో కుందన్స్ దొరకడమే కష్టం. సో మనం కుందన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఈ బ్యాంగిల్లో ఏం యూస్ చేశానంటే 4x4 స్క్వేర్ గ్లాసీ పింక్ అండి. ఇంకొకటి వచ్చేసి 3mm రౌండ్ మెటాలిక్ గోల్డ్ రౌండ్ యూస్ చేశాను. ఇవి స్క్వేర్ కొంచెం క్రాస్గా పెట్టానండి. మనం కరెక్ట్ ఆపోజిట్ సైడ్ అంటారు, మనం కరెక్ట్గా పెట్టుకుంటే 1x1 ఈ సీక్వెన్స్లో వస్తుంది. ఇది క్రాస్గా రొటేట్ చేస్తే ఎలా ఉంటుంది అలా రొటేట్ చేసి పెట్టి ఇక్కడ మీకు అర్థమవుతుందండి ఈజీగానే చూస్తుంటే. తర్వాత 3mm రౌండ్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఇది కూడా ఫ్లాట్ కట్టే యూస్ చేశానండి, ఎందుకంటే మనం ఇక్కడ 3mm పెట్టేటప్పుడు ఏంటంటే రౌండ్ షేప్లో పెడితే ఎగుడు దిగుడుగా ఉంటుందండి, 4 కరెక్ట్గా స్టిక్ అవ్వు. సో దట్ ఫ్లాట్ కట్లో అయితే కరెక్ట్గా 4 ఉంటాయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి, నేను ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు, నాకు అనిపించింది. ఇది నా వే ఆఫ్ స్టైల్ అండి, నేను ఇలానే చేస్తాను బ్యాంగిల్స్. సో ఇవి 1x1 స్టిక్ చేసుకుంటూ రావాలండి. నా మేకింగ్ వీడియోస్ అడుగుతూ ఉన్నారండి, నాకు చాలా అసలు కుదరట్లేదు 1x1 చేయడానికి. ఇది కూడా చాలా కష్టం మీద తీసానండి మేకింగ్ వీడియో, ఇంతవరకే తీసాను. చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అక్కడ పెసరపచ్చవి రౌండ్ కట్లో 6 కట్వి రౌండ్వి యూస్ చేశాను కదండి, 4 బ్యాంగిల్స్. వాటి మేకింగ్ వీడియో అయితే అస్సలు తీయలేదు, సారీ అండి. అవేం లేవు, థ్రెడ్ డ్రాప్ చేసి 3mm స్టోన్స్ అక్కడక్కడ అంటించుకోవడమే. నాకు అసలు కుదరట్లేదండి, బాబు ఉన్నాడు నాకు, వాడిని స్కూల్కి పంపించుకుంటూ, ప్లస్ రా మెటీరియల్ మన పేజ్లో రా మెటీరియల్ స్టార్ట్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి, మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఇవ్వాలనేదే నా ఆశ అండి. సో మీకు రీజనబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి, ట్రస్ట్ చేయండి, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ ఈ గ్యాప్స్ని ఫిల్ చేయడమే కొంచెం టఫ్ అండి, ఈ గ్యాప్స్ని ఈజీగా ఫిల్ చేసుకుంటూ రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ B7000 గ్లూతో కుందన్ మీద కుందన్ అంటించాలంటే B7000 గ్లూ యూస్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తాను, ఇప్పుడు చూడండి షేప్ ఎంత బాగుందో. అలా షేప్ వచ్చేటట్టు మనం నీట్గా చేసుకుంటూ రావాలండి 1x1. ఇవి డ్రైయింగ్ ఇలానే ఒక 24 to 48 అవర్స్ నేను అస్సలు డిస్టర్బ్ చేయనండి వాటిని. ఆ తర్వాతే ఫోటోషూట్ అయినా చేస్తాను, పచ్చి మీద ఫోటోషూట్ అస్సలు చేయనండి, ఎందుకంటే మనం అటు ఇటు కదిపేటప్పుడు కరెక్ట్గా అవి చెడిపోతాయి అన్నమాట. ఈ